నల్గొండలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజాస్వామ్య ఉనికి కనుమరుగవుతుందన్నారు. ఒక పక్క కేటీఆర్ రైతు ధర్నాకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి అధికార పార్టీ ఒత్తిడితో నిరాకరించారన్నారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతుకులను నొక్కడమా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నల్గొండను కాంగ్రెస్ పార్టీ నేతలు అశాంతి అలజడులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డి అనుచరుల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ రౌడీల చేత, కోమటిరెడ్డి వెంకరెడ్డి గుండాల చేత పోలీస్ సిఐలు అక్కడే ఉండి నా మీద దాడి చేయించినటువంటి సంఘటన అవమానకరమైనటువంటి సంఘటన. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడో నెల కింద 2 నెలల కింద కట్టినటువంటి ఫ్లెక్సీలను అట్లే ఉంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా కటౌట్లన్నీ కూడా తీస్తూ మరి ఈరోజు కేటీఆర్ గారు రావాల్సి ఉండే, మరి అది కేటీఆర్ గారు వస్తే భయంతో పర్మిషన్ ఇవ్వకుండా నిన్న ఆప్తే కోర్టుకు పోయినటువంటి సంఘటన అందరూ కూడా తెలుసు. మరి అది కోర్టులో ఉన్నటువంటి కార్యక్రమం. మరి ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మరి రాత్రి నుంచే ఒక ఆడంగా పర్మిషన్ ఇవ్వకుండా ఒక ఆడంగా రాత్రి నుంచే ఫ్లెక్సీలు చింపేయటము, తర్వాత మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో